హాయ్ అండి. నమస్తే. ఏంటి పిల్లలకి చదువు చెప్పేస్తుంది అనుకుంటున్నారా? అదేం లేదండి. ముందుగా మీ అందరికీ నమస్తే అండోయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? మీరు బాగుండాలండి. మీరు బాగుంటేనే మేము హ్యాపీ. సర్లేండి ఇదేంటి ముగ్గులు చూపించేస్తున్నావు? ఎప్పుడో పెళ్ళికెట్టిన ముగ్గా అనుకుంటారేమో అండి. కాదండి. ఈరోజు తొలి ఏకాదశి పండగకండి వచ్చాము పిన్నాళ్ళింటికి. ముందుగా అమ్మాళ్ళింటికెళ్ళి చక్కగా అక్కడ పిల్లల చేత హోంవర్క్ అది రాయించేసి, వాళ్ళకి భోజనం పెట్టేసి, ఇలా పిన్నాళ్ళింటికి వచ్చేసామండోయ్! ఇక్కడ పిన్నయితేని పొద్దున చేసుకునే వంటలకన్నిట్లికిని స్టవ్వు అవన్నీ కూడా రెడీ చేసేసుకుంటుందండి. మా చెల్లి నేను కూడా వచ్చాము ఏమన్నా సాయం చేద్దామా అని. మరి కొత్త సంవత్సరం మొదలై ముచ్చటగా 3 నెలలు పూర్తవుతున్నా మన తెలుగువారంట తొలకరి పలకరించిన తర్వాత తొలిగా ఆషాఢంలో వచ్చే ఏకాదశినే కదండీ! మన తెలుగు ప్రజలందరూ తొలి పండుగగా పండుగలన్నిట్లికి స్వాగతం పలికేస్తూ చేసేసుకుంటారు. అందుకే దీనికి తొలి ఏకాదశి అన్నారేమో అండి. మరి ఈ తొలి ఏకాదశి పండక్కి ఆ దేవునికి పూజ చేసుకోవడంతో పాటుగా చక్కగాని కొత్తగా పెళ్ళైన వారి ఇంట్లోనండి ఆ పెళ్లి కూతురిని కానీ పెళ్లి కొడుకుని కానీ అదేండి కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు ఉంటారు కదా వాళ్ళనైతేని ఆ రోజు కొత్త బట్టలు వేసి చక్కగా పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని చేసి పేరెంటాళ్ళందరినీ పిలిచండి చక్కగాని అక్షంతలు అవి వేస్తారండి తాంబూలాలు అవి ఇచ్చుకుంటారన్నమాట మాకు ఇక్కడ ఏంటంటే చక్కగా పెళ్లి కొడుకు రెడీ అయిపోయాడు కదండి కొత్త బట్టలు వేసుకుని బొట్టది పెట్టించేసుకుని దేవుడికి పూజ చేసేసుకుని చక్కగా వాళ్ళ మామగారైతే విజయవాడ వెళ్దాం రా అమ్మ ఈరోజు మంచిది కదా అమ్మవారి దర్శనం చేసుకుని వద్దాము అన్నారంటండి. సర్లే ఇవన్నీ మనం చేసుకునేవే కదా అమ్మవారి దర్శనం చేసుకుంటే అంతకన్నా ఏముందని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే వెళ్ళమని చెప్పిందనమాట. అక్కడ చక్కగా వాడైతే మా తమ్ముడు అమ్మవారి దర్శనం చేసుకుంటాక విజయవాడ వెళ్ళాడండి. సర్లే మేమన్నా పూజ చేసేసుకుందామని మేమైతే వంటలు చేయడానికి సిద్ధమైపోతున్నామండి. ఈ సిద్ధమైపోతూ పోతూ పక్కకి అలా రిలాక్స్ కోసం వెళ్తేనండి ఆ పిన్నాల తోటలోని చక్కగా చూడండి నాటుగులు అవి ఎంచక్కగా ఎంత అందంగా ఇచ్చుకుందో కదా. తెల్లగా తెల్లారక ముందే ఆ సూర్యభగవానుడు వస్తూ వస్తూ ఉండగానే మేమైతే వంటలు మొదలెట్టేసామండి. ఎంత మొదలెట్టినా కానీ 12 దాకా వంటలు అయితే చేసుకోవాల్సి వచ్చింది. మరి మాటలేంటి 11 రకాల వంటలు చేయాలండోయ్. 11 రకాల వంటలు చేసి చక్కగానే అవన్నీ కూడా కుటుంబంతో పాటు కూర్చుని చక్కగా దేవుడికైతే నైవేద్యం పెట్టేసుకుని అందరూ కలిసి భోజనం చేసి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడానండి చక్కగా పంచిపెట్టుకుంటారండి బూర్లు అవి కూడానే. అవన్నీ మరి ఏర్పాట్లు చేసుకోవాలి కదా! ఏర్పాట్లు చేసుకోవాలంటే ఆ మాత్రం ముందుగానే లేవాలండోయ్. అందుకని మా చెల్లి, నేను, మా పిన్ని మొత్తం ముగ్గురం కలిపైతే వంటలైతే మొదలెట్టేసామండి. ఇదిగోండి ఇక్కడైతేని బూర్ల కోసం పిండైతే రుబ్బేస్తుందండి మా పిన్ని. ఈ బూర్ల పిండైతే గ్రైండర్‌లో ఏసేసి పప్పు చక్కగాని ఇందాకే అండి ముందు అంటే లేవగానే ముందు నానబెట్టుకున్న శనగపప్పునైతేని కుక్కర్‌లో వేసేస్తే ఇదిగోండి ఇలా ఉడికిపోయిందనమాట. ఈ శనగపప్పు బూర్లయితే వండుకుంటామండి మేమైతేని. దాంతో పాటుగాని చక్కగాని బెల్లపు తాలికలండోయ్. అదే మా భాషలో ఆరిది అంటారండి. మరి మీరేమంటారో కామెంట్ చేసేయండి. ఈ ఆరిది కోసమైతే నేను బెల్లపు తాలికల కోసం ఇదిగోండి ఇలా అయితేని చక్కగా ఇవి చేసేసాననమాట. వీటిని చూస్తుంటేని చైనా నూడిల్స్‌లా అనిపిస్తుంది కదా! కాదులేండి మన తెలుగు వంటకమే. ఆరిది కోసం చేసామనమాట. ఇదిగోండి అక్కడ మెత్తగాని ఉడికించుకున్న పప్పునైతేని శనగపప్పుని గ్రైండర్ చేసేసుకుంటే పిండిలాగా అయిపోయిందండి. అది కూడా రెడీ అయిపోతుంది కదండీ! మరి బూర్లకి చక్కగా అది రెడీ అయిపోతుంటే నేనేమో బెల్లపు తాలికలు చేసేస్తుంటే మా పిన్నేమో గారెలేసేసిందండి. దీన్నే చప్పిడి గారెలంటారనమాట. ఇందులో ఉప్పు తప్ప ఇంకేమెయ్యరనమాట. నైవేద్యంగా పెట్టుకుంటారండోయ్ ఇవి కూడాని. అక్కడికి 3, 4 వంటలయిపోయినియి కదండీ! నెక్స్ట్ పరమాన్నం ఒకటి వండుతున్నామండోయ్. ఇంతకీ 11 వంటలు చేయాలని చెప్పాను కదండీ! రాత్రి దేనికోసమని రెడీ చేసి వేద్దామని ఎన్నప్పాలో, పొంగడాలో వేద్దామని రెడీ చేసామండి. రెడీ చేస్తే ఏమైందంటే బెల్లం తేడా వచ్చిందండోయ్. అక్కడ తేడా కొట్టేసి వంట మొత్తం తేడా వచ్చిందండి. సలివిడి చేసేదాకా బాగానే వచ్చిందనమాట. అక్కడ వచ్చినా కానీ వంటయితే రాలేదు. సర్లే ఇవి వద్దేమో మిగతాయన్నా చేసి పెట్టుకుందామని పొద్దున్న లేసైతే మిగిలిన వంటకాలయితే చేసేసుకుంటున్నామండి. అక్కడ అది అయిపోయింది కదా! ఇదిగోండి ఆరిదైతే చేయడానికి ఏవండీ ఇక్కడ విషయం నేనే చేశాను ఆరిది. మనకి ఇంతకని ఈ ఆరిది చేయడం ఎప్పుడూ చూడలేదు, చేయలేదండి. యూట్యూబ్‌లో వీడియోస్ ఉంటాయి కానీ పెద్దగా మనకు పనేముంటదండి ఈ ఆరిది చేసుకునేది. ఎప్పుడో వినాయక చవితికి చేసుకుంటాం గానీ. అదైతే అమ్మ చేసి పెట్టేదనమాట. ఇప్పటి వరకు నేనైతే చేయలేదు. మా పిన్నయితే నా చేత చేయించేసిందండోయ్. ఈసారి నేనే చేశాను మొత్తం. చూసారా ఇదిగోండి ఈ తాలికలు చేశాం కదా! దీని రెసిపీలు గంట మనం చెప్పేంతకు లేదు కదనండి. మనమే ఫస్ట్ టైం చేస్తుంటే మేము రెసిపీ ఏం చెప్తాను కానండి. ఇదివరకంట అమ్మమ్మ ఆషాఢం వస్తే తొలి పండగకి ఆరిదే వండేదంటండి. అమ్మమ్మ పక్కన గైడెన్స్ ఇస్తుంటే నేను వండేస్తున్నాననమాట. ఇదిగోండి కొబ్బరి కూర కూడా వేసేసుకుని, బెల్లము, వరిపిండి కలిపేసుకుని అది కూడా వేసేసుకున్నానండి మరి. ఇంత ప్రశాంతంగా కూర్చుని వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంటే టింగ్ టింగ్ మన మెసేజ్‌లు ఏంటండి, ఈ కంపెనీ నోటిఫికేషన్‌లు, వాట్సాప్ నోటిఫికేషన్‌లు చంపేస్తున్నాయంటే నమ్మండి. సర్లేండి అటు గోల ఎవరికి ఉన్నా ఉండేదే కానీ ఇదిగోండి ఇలా వరిపిండిలో బెల్లం కలిపేసుకుని, ఆ బెల్లపు తాలికలు ఉడికినాయా లేదా చూసుకొని చక్కగానే ఇది కూడా వేసేసుకోవాలన్నమాట. అలా ఆషాఢంలో తొలి పండక్కి ఏకాదశికి అమ్మమ్మ చెప్పిన రెసిపీతో
చక్కగా అయితే నేను ఆరిది ఆత్రంగా చేసేసానండోయ్. మరి ఆత్రంగా చేసిన ఆరిదైతే అదుర్సుగా వచ్చేసిందండి. చూసారా? అలా ఉంటాయిలెండి కొన్ని కొన్ని బెల్లపు తాలికలైతే ఇరిగిపోయాయి. అలాంటివి పట్టించుకోకూడదు అంతే. చక్కగా వచ్చింది కదా! దీన్ని పక్కనెట్టేసి ఇదిగోండి పిన్నయితే బూరెలేసేసిందనమాట. ఇక నేను ఆరిది చేసేలోపు బూరెలేసేసిందండి. ఎంత అందంగా వచ్చాయో చూసారా? భలే ఏస్తదండి మా పిన్ని బూరెలు. సూపర్ అంటే సూపర్ ఉంటాయి టేస్ట్ కూడా. ఇదిగోండి పిన్ని నేను చేశాం కదా! మరి ఇది ఎవరు చేస్తున్నారు? చెల్లెక్కడ పోయిందమ్మా సాయం చేస్తుందన్నావు కదా అంటారేమో. ఇదిగోండి చక్కగా రైస్ వండి, తాలింపులు రెడీ చేసి పులిహోర కలుపుతుందన్నమాట. మరి తలొక పని చేసుకుంటే తేలిగ్గా అయిపోతుందన్న ఆచారం అండి మాది. ఒక చేతికి 2 చేతులు సాయం అయితే పని చక్కగా అయిపోతుంది కదండీ! సరదాగా ఆడతా పడతా చేసేసుకోవచ్చు. మరి అన్ని వంటకాలు అయిపోయిన తర్వాత ఇదిగోండి మా పెద్ద చెల్లయితే వచ్చేసి ఎవరనుకుంటున్నారో పెద్దమ్మగారి అమ్మాయి అన్నమాట. మరి తనేం చేసిందనుకుంటున్నారో మొత్తం నలుగురు చేసిన పనండి ఆషాఢం తొలి పండక్కి. ఇదిగోండి మూలైతే చక్కగా అలంకరించేసిందా. ఈ నైవేద్యాలన్నీ రెడీ చేసేసుకుని మా పెద్ద చెల్లయితే మూల అలంకరించేసిందండి నైవేద్యాలయి పెట్టేసి. మరి మా పిన్నయితే పూజ అయితే చేసేసుకుందనమాట. ఎంత బాగుందో కదా మూల అలంకరణ. చెల్లి చేసిందండోయ్. మరి ఎలా ఉంటుందనుకుంటున్నారు? అలాగే ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలా పూజ అయితే చేసుకుంది. ఇది నేను. చీర ఎలా ఉందండి? బావుందా? ఇది మా పిన్నయితే పెట్టిందండి. మరి హాయ్ వెల్కమ్ అని చెప్పి ముందు ఇంట్రడక్షన్ వీడియో పెడదాం అనుకున్నాను. దీనికన్నా ముందు మామూలుగా మాట్లాడితేనే బెటర్ అనిపించిందండి. అదిగోండి మా బాబాయ్ అన్నమాట. వెనక నుంచి వస్తున్నారు. ఏంటి వెనక్కి ముందుకి ఎరుదానిలా తిరుగుతుంది ఇటు అటు అనుకుంటున్నారా? మరి కెమెరా ముందు మాట్లాడేస్తాం గానండి సింగిల్‌గా ఉన్నప్పుడే మాట్లాడగలమండి. ఇలా నలుగురిలోనే స్టాండ్ ఎట్టుకుని, కెమెరా పెట్టుకుని మాట్లాడాలంటేనండి ఏమనుకుంటారో అని సిగ్గన్నమాట. ఇదిగోండి ఎళ్ళిపోయానంటే ఎవరిని తీసుకొస్తాననుకుంటున్నారేమో! మా చెల్లిని తీసుకొచ్చి చూపించేద్దామనండోయ్! చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా బ్లూ సారీ ఇది మా పెద్దమ్మ గారి అమ్మాయి అన్నమాట మా చెల్లి. ఆ పక్కన మా పిన్ని. ఇది నేను. మా చెల్లయితేని ఇంటికెళ్ళిందండి మళ్ళీ వస్తానని. అమ్మ దగ్గరికైతే వెళ్ళింది ఒకసారి వస్తానని. అందుకని వీడియోలో మిస్ అయిందనమాట. ఇదిగోండి ఇలా అయితే పూజ చేసేసుకున్నాము. పూజ చేసి చక్కగానే అందరం కూర్చుని ఆరతి తినేసిన తర్వాత అండి ఇదిగోండి అరిటాకులు తెచ్చుకుని అటు ఇటు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నలుగురం కూర్చుని చక్కగా అందంగా ఆనందంగా భోజనం అయితే చేసేసామండోయ్. మరి భోజనం చేసేసామంటున్నాం వంటకాలేంటో మాకు చెప్పవా అంటారా? చెప్పేస్తాను ఇనేయండి. ఏమేమి చేసామనేదిని. ఆ వంటకాల గురించి తర్వాత చెప్పుకుందాం కానండి. మేము భీమవరంలో ఉన్నప్పుడు అరిటాకులో భోజనం చేయాలంటే అదృష్టం ఉండాలనుకునేదాన్నండి. ఇక్కడ చక్కగానే అమ్మమ్మ వాళ్ళకి అరటి చెట్లు ఉన్నాయండోయ్. మా చిన్నమ్మమ్మ వాళ్ళకేనే. అక్కడ వెళ్ళినప్పుడల్లా అవసరం ఉన్నప్పుడల్లా ఎళ్లి తెచ్చుకుని తినేయడమేనండి. ఇదిగోండి మరి ఏమేమి వంటలు చేశానో చెప్తానన్నాను కదా! పులిహోర, రైసు, చక్కగా పప్పు, టమాటా, పరమాన్నము. ఇదిగోండి ఇది స్పెషల్ అండోయ్ శనగనీళ్ళ చారు. మీకు తెలుసా మరి? ఇది పులిహోర అన్నమాట. ఇంకేం చేసిందనుకుంటున్నారు? మీరు ఇందాక చూసారు కదా బూర్లు చూసారా? ఎలా ఉన్నాయో? వీటితో పాటు ఆరుదండి. మరి ఆరిది మిస్ అయితే ఎలాగా? లాస్ట్‌కి ఇలా గట్టిగా అయిపోయింది. టేస్ట్ అయితే బావుందిలెండి. గట్టిగా అయితే మనకు సంబంధం ఏముంది? మా గుండుగాడికైతే పులిహోర కావాలంట. నాకు పులిహోర మాత్రమే కావాలి ఇంకేమొద్దు అంటున్నాడని నవ్వుతున్నారండి. ఇదిగోండి ఇలా అయితే చక్కగా కూర్చుని లడ్డూలు, బూర్లు అవన్నీ వడ్డించేసుకుని గారెలు అవన్నీ చక్కగా అయితే నలుగురం కూర్చుని సంతోషంగాని తొలి ఏకాదశి పండగనైతేని సందడిగా చేసుకున్నామండి. మరి మీరెలా చేసుకున్నారు? వీడియో నచ్చిందా? వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి వెళ్లి చూసేయండి. ఏండి తర్వాత ఒంటరిగా కూర్చుని తింటే వండుకుని తిన్నది కూడా జీర్ణం అవ్వదండి. నలుగురితో చక్కగా సందడిగా తిన్నామనుకోండి, ఎంత తిన్నామో మనకు తెలీదు. తిన్నదంతా కూడా ఎలా అరుగుతుందో కూడా అర్థం కాదండి. చాలా తృప్తిగా అనిపిస్తదనమాట. నలుగురితో ఉంటూ ఆనందంగా చక్కగా తింటేని. కానండి ప్రతి ఒక్కరికి అందరితో పాటు కలిసి తినాలనున్నా, ఉండాలనున్నా వృత్తిరీత్యానో, లేకపోతే ఉన్న ప్రదేశాన్ని రీత్యానో అందరికీ అన్నీ కుదరవు కదండీ! కాకపోతే కుదిరినప్పుడల్లానండి ఇలా చక్కగానే అందరితో కలిసి ఆనందంగా ఈ చిన్న చిన్న సందర్భాలు, పండుగలే కదండీ! మన లైఫ్‌లో గుర్తుండిపోయేవన్నీ కూడా. ఇంక మామూలు సమస్యలంటూ రోజువారీ ఉండేవేనండి. చక్కగానే భోంచేసేసి అలాగా కాసేపు కబుర్లు చెప్పుకొని చుట్టూ ఉన్న వాళ్ళందరికీ బూర్లు అవి పంచేసండి సాయంత్రం చేసండి నాకు కావాల్సిన మొక్కలు, కర్రలు ఇవన్నీ పట్టుకుని నేనైతే ఇంటికెళ్ళిపోయానండి. ఇదండి. ఇది తొలి ఏకాదశి పండుగ యొక్క పూర్తి వివరణతో కూడా వీడియో. వీడియో గనుక మీకు నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం తప్పకుండా చేయండోయ్. ఇదిగోండి ఇవి మా అమ్మ ఇంటి దగ్గర ఉన్న చంద్రకాంత పూలతో బాయ్ చెప్పేస్తున్నాను. బాయ్.